కాకినాడ సీ పోర్ట్స్ ఇప్పుడు అనేక అక్రమాలకు అడ్డాగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఈ పోర్ట్ స్మగ్లింగ్ డెన్ గా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ తతంగమంతా ఎలా జరిగింది, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇంతలోనే మరో కొత్త విషయం అంతా తెరపైకొచ్చింది. ఈ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ ఏపీ సిఐడికి ఫిర్యాదు అందింది. ఈ కంప్లైంట్ చేసింది కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత కేవీ రావు. ఆయనే నేరుగా సిఐడి చీఫ్ రవిశంకర్ ను కలిసి ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టనుంది సిఐడి. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో అధిక వాటా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఉండేది. ఈ పోర్ట్ను ఎలాగైనా తమ పరం చేసుకోవాలనుకున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో భారీ కుట్రకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్లు, కేసులు అంటూ ఆ సంస్థ అధినేత కేవీ రావుపై ముప్పేట దాడి చేయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ వేధింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కేవీ రావు పోర్టులో తమ సంస్థ వాటా 41.12% ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించేశారు. ఈ కంపెనీ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల కంపెనీ అనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడిదే ఈ సంస్థ అని తెలుస్తోంది. వాటాల బదలాయింపు జరిగాక కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ ఆరో ఇన్ఫ్రా రికార్డ్స్ లో అసోసియేట్ కంపెనీగా మారిపోయింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ విలువ దాదాపు 4,068 కోట్లు. అందులో 41.12% వాటా అంటే 1,672 కోట్లు. ఆ వాటా లాగేసుకుని ప్రతిగా వాటాదారుకు చాలా తక్కువ మొత్తమే చెల్లించినట్లు ఫిర్యాదులున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కాకినాడ పోర్ట్ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇప్పుడు ఫిర్యాదు చేశారు కేవీ రావు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. కాకినాడ పోర్ట్ నుంచి జరుగుతున్న రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక భారీ నెట్వర్క్ పనిచేస్తుందన్నారు. కాకినాడ సీ పోర్ట్ లోకి అరవిందో రియాల్టీ ఏ విధంగా వచ్చింది? కాకినాడ ఎస్సీజెడ్ ను జిఎంఆర్ నుంచి ఎందుకు లాగేసుకున్నారు? కాకినాడ సీ పోర్ట్ ను బలవంతంగా లాక్కున్న అరవిందో రియాల్టీ సంస్థకు బాస్ ఎవరు? పనిగట్టుకుని కాకినాడకు చెడ్డ పేరు తెచ్చిందెవరు? కాకినాడ పోర్ట్ ను స్మగ్లింగ్ డెన్ గా మార్చిందెవరు అని మంత్రి ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని అరవిందోకు అప్పచెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ ఘటనపై కంప్లీట్ అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు ఏపీలో రాజకీయం అంతా కూడా సీ పోర్ట్స్, కాకినాడ సీ పోర్ట్స్ వ్యవహారం చుట్టే తిరుగుతుంది. దీనిపై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. సో మొత్తంగా అసలు పోర్ట్స్ కి సంబంధించి ఏం జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కేపీ రావు ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. గత 20 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు నుంచి ప్రపంచ దేశాలకి అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతుందని చెప్పి కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంశానికి సంబంధించి కూడా జనసేన, టీడీపీ తీవ్రస్థాయిలో ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. 2-3 సార్లు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ అడ్డుకున్న ప్రయత్నం జరిగింది. తాజాగా 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సీ పోర్టుకు వెళ్ళి అక్కడ ఏదైతే సీజ్ చేసిన బియ్యాన్ని, తదితర అంశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాడు. అయితే తాజాగా గత కొన్ని సంవత్సరాలుగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక డెన్లా మార్చుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికి తెలియదు అనేది ప్రభుత్వం చెప్తున్న వాదన. తాజాగా 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన నాదెండ్ల మనోహర్ ఇదే అంశాన్ని చెప్పారు. అసలు కాకినాడ సీ పోర్టులో 41.12% కేపీ రావు వద్ద నుంచి ఎందుకు బలవంతంగా అరవిందోకి ట్రాన్స్ఫర్ అయింది? అసలు ఇక్కడ అరవిందోకి సంబంధం ఏంటి? అలాగే ఎస్సీజెడ్లకి సంబంధించి జిఎంఆర్ నుంచి ఎందుకు బదలాయించారు? సో వీటన్నిటిని కూడా బయటికి వస్తే ఒక అద్భుత శక్తి దీని వెనక ఉంది. దీనిపై సమగ్రమైన విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. వీరు ఒక ప్రైవేట్ సామ్రాజ్యాన్ని అక్కడ తయారు చేసుకొని లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడానికి 24 గంటల గడవక ముందే వెంటనే కేపీ రావు అనే వ్యక్తి, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి సంబంధించిన వ్యక్తి, తన బెదిరించి భయభ్రాంతులకు
భయభ్రాంతులకు గురి చేసి తనపై అనేక రకాలుగా ఇబ్బందులు పాల్చేసి తనని తన కుటుంబ సభ్యుల్ని హింసించడంతో పాటు అనేక రకాలుగా ప్రలోభాలకు ఇబ్బందులు పెట్టారు. దీనివల్లనే తనకు సంబంధించిన దాదాపుగా 1700 కోట్ల రూపాయలు విలువ చేసి అంటే 1672 కోట్ల రూపాయలు విలువ చేసే కాకినాడ సీ పోర్ట్లో 41.12% వాటాని వారికి బదలాయించారు. దానికి నామమాత్రం ధరే తనకి చెల్లించారని చెప్పి కూడా నిన్న ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారికి ఆయన ఒక ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫిర్యాదు ఇప్పుడు వెలుగులోకి రావడంతో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు కాకినాడ సీపోర్ట్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ గత 20 రోజుల కాలంగా కొనసాగుతున్న అంశానికి సంబంధించి మొన్న నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో ప్రస్తావించడం, తాజాగా కేపీ రావు వచ్చి సిఐడి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు తీగలాగితే డొంక కదిలిందనే సామెతకు సంబంధించి కూడా ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతున్న అంశానికి సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించి ఈ అరబిందో కంపెనీ అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఆయన కంపెనీకి బలవంతంగా బదలాయించుకొని అక్కడ పోలీసులు కానీ అధికారులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ షిప్కు సంబంధించిన వారు కానీ మెరీన్కి సంబంధించి ఎవరూ లేకుండా వీరే ఆ సీ పోర్ట్ని స్వాధీనం చేసుకొని వారి నేతృత్వంలోనే బియ్యం అక్రమ రేషన్ రవాణాకి తెరదీచారనేది ప్రస్తుతం ప్రభుత్వ వాదనగా కనిపిస్తూ ఉంది. సో అయితే విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించి ఇప్పుడు తాజాగా వెలుగులోకి రావడంతో సిఐడి ఇవాళ రేపట్లోనే దీనికి సంబంధించి విచారణ జరిపి అరవిందో ఫార్మ్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్లో కూడా ప్రత్యేక చర్చ కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాకినాడ పోర్టు రేషన్ మాఫియాకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ రెడ్ కార్డ్తో కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దీన్ని అడ్డుకట్ట వేయడంతో పాటు కాకినాడ బ్రాండ్ ఇమేజ్ని కాపాడాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈ అంశానికి సంబంధించి క్యాబినెట్లో చర్చించబోతున్నారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులో తీస్తూ ప్రభుత్వం దానిపై విచారణకు ఆదేశిస్తుంది. తాజాగా ఏదైతే కాకినాడ సీపోర్టుకు సంబంధించి జరిగిన అక్రమాలపై వెలుగులోకి తీసుకురావడం, తాజాగా సిఐడి అధికారులకు ఫిర్యాదు రావడంతో ఇప్పుడు బాల్ మొత్తం కూడా ప్రభుత్వం కోర్టులో ఉంది. మరి ఇక ప్రభుత్వం ఏ రకంగా విచారణ చేపట్టబోతుంది, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ.